నమస్కారం. స్నేహ టీవీ శ్రోతలకు నా నమస్కారం. నేను మీ ఇమాన్యుల్. ఈ పోటీ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితులలో మనం ఆంగ్ల భాషపై ఎంతో ప్రావీణ్యాన్ని సాధించాలి అనేటువంటి తపనతో ఉంటాము. ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యత, దానిలో ప్రావీణ్యత ఏ విధంగా రావాలి? అది రావడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏంటి? అనే దానిపై ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం. ది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ a famous languages. Okay, there are 6,900 distinct languages in the world uh, using by the many people. Now, how is English playing a vital role in out of these 6,900 languages? ఎందుకు ఆంగ్ల భాష ఈ 6,900 ఉన్నటువంటి భాషలలో ఎందుకు ఇంగ్లీష్‌కి అంత ప్రాధాన్యం వచ్చింది? ఆంగ్ల భాషపై ఎందుకు యువత అంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నారు? ప్రపంచ దేశాలు ఎందుకు ఆంగ్లానికి ప్రాముఖ్యతనిస్తున్నాయి అంటే, ఎందుకు అంటే ఈ ఆంగ్ల భాష అనేది ఇట్స్ ఎ బారోడ్ లాంగ్వేజ్. డిపెండింగ్ ఆన్ యువర్ మదర్ టంగ్, ద లాంగ్వేజ్ దట్ you speak and words that you actually know of your answer vary. Because English language, why it's playing a vital role? Because the French, okay, if you look at all the languages in the world, ప్రపంచ దేశాల కన్నా ఉన్నటువంటి భాషలన్నీ తీసుకుంటే గనక ద ఫ్రెంచ్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పోకెన్ లాంగ్వేజ్. జర్మన్ ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ సంగ్ లాంగ్వేజ్. అంటే ఓ- ఏదైనా ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి గాని, ఏదైనా ఒక భావజాలాన్ని తెలియచేయడానికి గాని జర్మన్ లాంగ్వేజ్ చాలా అద్భుతమైనటువంటిది. కానీ English has a most beautiful backstory, its background, because it's borrowed from different languages and it's a mix with many languages. And many words in English are from different languages. English is a vast Germanic language that was the first spoken in early medieval England and now the most widely used in the world. అంటే ఇది ఫస్ట్ ఇంగ్లాండ్ నుంచి ఓకే ఈ ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాప్తి చెందడం జరిగింది. సో ఇలాంటి ఇంగ్లీష్ భాషని ఈ విధమైనటువంటి ఇంగ్లీష్ భాషపై మనం ఏ విధంగా ఓకే మనం ఏ విధంగా హౌ కెన్ వి గెట్ ఎ కమాండ్ ఆన్ ఇంగ్లీష్? బికాస్ వై ఇట్స్ బ్యాక్ స్టోరీ ఇంగ్లీష్ ఎందుకు అంత బ్యూటిఫుల్ బ్యాక్ స్టోరీ అయింది అంటే English is the one of the most widely spoken language in the world, and English language is used by 1.6 billion the native and non-native speakers. అంటే 1.6 బిలియన్ మంది ఈ యొక్క ఇంగ్లీష్ భాషని ఉపయోగిస్తున్నారండి. అండ్ ఇది ఏ విధమైనటువంటి భాషల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయింది? ఇది ఏ విధమైనటువంటి భాషలు ఏ విధమైనటువంటి భాషా పదాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయంటే ఇట్ హాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఓల్డ్ నోస్, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్, న్యూమరస్. ఓకే. ఈ విధమైనటువంటి ఓకే. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి. ఓకే. ఇంగ్లీష్ ఈస్ డిజైన్డ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇట్స్ borrowed and it's using by many. Just think the skip and skipper and fork and pick or the trio of the find out from old English from the French. ఓకే. ఇవన్నీ మనకి వివిధ భాషల నుంచి వచ్చినటువంటి పదాలన్నమాట. ఈ భాషల ద్వారా ఓకే. ఇది ఎందుకు ఒక పదంగా ఒక భాషగా అయింది? ప్రపంచ దేశాలు ఎందుకు దీనిని యాక్సెప్ట్ చేసినాయి అంటే ఇంగ్లీష్ ఇస్ ద స్పోకెన్ యాస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ బై ది మెజారిటీ పాపులేషన్ ఆఫ్ ది సెవెరల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్ అండ్ a number of కరేబియన్ నేషన్స్ టూ. ఈ ఈ ఆంగ్ల భాషని ఓకే. ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ఐర్లాండ్ కానివ్వండి,
ఓకే. అదే విధంగా ఇతర ఓకే. కరేబియన్ నేషన్స్ కానివ్వండి, వీటిలన్నిటిలో ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి వారే కాకుండా, ఇతర దేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఓకే. వారి యొక్క విద్యాభివృద్ధి కోసం కానీ, ఉన్నత విద్య కోసం కానీ, వాళ్ళు ఎక్కువగా ఓకే. అవకాశాలు వెతుకుతున్నటువంటి ఉన్నాయి అంటే గనక అవి అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఐర్లాండ్ కానివ్వండి, ఇట్లాంటి దేశాలకు వెళ్ళటం వల్ల వాళ్ళ ఇంగ్లీష్ భాషపై ఎక్కువ ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నారు. Today, the global world, the importance of English cannot be denied and ignored since English is the most common language spoken everywhere. సో, ఈ భాష అనేది ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు కాబట్టి, మనం ఇంగ్లీష్‌ని కాదు అనలేము. అదే విధంగా మన యొక్క మాతృభాషతో పాటుగా మనం ఆంగ్లంపై కూడా అవగాహన పెంచుకున్నట్లయితే, ఉన్నటువంటి విద్యా అవకాశాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నత స్థాయి కానివ్వండి, విల్ గెట్ మెనీ మోర్. Most of the international national communications are sharing with the help of English language only. Because with this, it's bringing a unity and equality among all to the understand each other. It's making to understand each other very well with the only one language that is English. ఈ ఇంగ్లీష్ భాష వల్ల ఇతర భాషలు నేర్చుకోవటానికి కానివ్వండి, ఇతర భాషల గురించి తెలుసుకోవటానికి గాని ఎంతో ఉపయోగకరంగా ఉంది. అదే విధంగా దిస్ బేస్ లాంగ్వేజ్ ఆఫ్ ఎ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఈస్ ఇంగ్లీష్. ఎందుకు ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలి? ఎందుకు ఇది యునైట్ చేస్తుంది అంటే, ఓకే. ద బేస్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇంగ్లీష్. అండ్ ద బేస్ లాంగ్వేజ్ ఆఫ్ ది కంప్యూటర్ ఓకే. ఇంటర్నెట్ in English, where the people sharing their ideas commonly in a social media is in English. Even the most of the people are okay typing Telugu, but with the help of English only. సో అంటే ఆంగ్ల భాషని ఆధారం చేసుకొని మాతృభాష యొక్క భావ వ్యక్తీకరణ కూడా జరుగుతుంది ఈ రోజుల్లో. అందువల్ల ఇంగ్లీష్ అనేది ఆంగ్లం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉంది. ఓకే. సో ఈ ఇంగ్లీష్ భాషని డెవలపింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ప్లేయింగ్ ఎ ఇంపార్టెంట్ రోల్ టు బిల్డ్ బెటర్ కెరియర్. అంటే ఈ ఆంగ్ల భాషను నేర్చుకోవటం వల్ల మనకి భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు కానీ, మంచి అవకాశాలు గాని వచ్చేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అంటే, అవుననే చెప్పాలి. ఇంక దీనికి వేరే పదం లేదు. వేరే వర్డ్ లేదు. యెస్. With the English only, with the help of English only, the majority of the people are building their career. Even we can get many more opportunities. Most of the people are feeling the sad because they are poor in English. Due to that, they're losing many opportunities in this career, in their career. అంటే వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క భవిష్యత్తులో నష్టపోతున్నాం అనేటువంటి భావనలో చాలా మందున్నారు. సో, అలాంటి వాళ్ళకి ఆంగ్లం నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదండి. మనకున్నటువంటి ఈ 26 అక్షరాల ఆంగ్ల భాషపై ప్రావీణ్యత అనేది మనకి ఎప్పుడొస్తది అంటే, మన యొక్క భావ వ్యక్తీకరణ మంచిగా ఉండాలి. ఓకే. మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్‌గా ఉండాలి. అంటే మనకి ఈ యొక్క భాషపై ప్రావీణ్యత గాని, భాషపై పట్టు గాని చాలా అవసరం. ఓకే. మనం ఏ మీడియంలో చదువుకున్నా సరే, ఎక్కడ చదువుకున్నా సరే, ఏ సబ్జెక్ట్‌లో చదువుకున్నా సరే, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి స్పెషల్‌గా ఇంగ్లీష్‌లోనే మనం పుట్టవలసినటువంటి అవసరం లేదు. కానీ, మనం మన యొక్క భాషని ఏ విధంగా అయితే నేర్చుకున్నామో, చిన్నప్పటి నుంచి మాతృభాషని, అదే విధంగా ఆంగ్లాన్ని కూడా ఏ భాషనైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో, మన ప్రయత్నం కూడా అలాగే ఉండాలి. By the process of the translation system, it's a very difficult to learn language and remember the words. But with the help of the translation system, we can start learning a language. సో, ఇంగ్లీష్ దాని యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని చాలా వాటిలో కలిగుంది. ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే, మెడికల్ టెర్మినాలజీ కానివ్వండి, ఇంజినీరింగ్ టెర్మినాలజీ కానివ్వండి, ఓకే. అండ్ సర్వీస్ సెక్టర్‌లో ఉన్నటువంటి టెర్మినాలజీ కానివ్వండి, ఇది మొత్తం మనకి ఇంగ్లీష్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. బికాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది డెవలపింగ్ టెక్నాలజీ,
English has been playing a major role in many sectors, including medicine, engineering, and service sector too. English is not only an international language, but essential language for interpersonal communication across the world. అంటే ఇంగ్లీష్ అనేది ఓకే ప్రాముఖ్యమైనటువంటి స్థానమే కాకుండా ఓకే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఇతర దేశాలు కమ్యూనికేట్ చేయటానికి ఈ యొక్క ఆంగ్ల భాష అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే భాష ఓకే ద లెర్నింగ్ ఇంగ్లీష్ ఇస్ an important as eating a food for living. English is the language research in any field, be it student life or business. It makes every student life better whoever improves their language. ఎవరైతే భాషపై ప్రావీణ్యాన్ని సాధించుకుంటారో అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్. ఇది మీరు భాషపై ప్రావీణ్యాన్ని సాధించుకోవాలి అంటే కేవలం మీరు చేయవలసిందల్లా మనం మన యొక్క మాతృభాషని ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అక్షరాలు, పదాల నుంచి వాక్యాలు. అందుకని భాషను నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వి హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది బాటమ్. అంటే ఓకే ప్రతి వర్డ్, ప్రతి లెటర్ వీటిని నేర్చుకోవటం వల్ల మనం సెంటెన్స్ ఫార్మేషన్ కానివ్వండి, సెంటెన్స్ స్ట్రక్చర్ కానివ్వండి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటది. ఓకే. Whenever okay we use English, we have to remember only one thing. Either it is a wrong or a right. When you're in the position of the starting, we should start properly. But most of the people, they have a fear to speak. They have a fear to express. But if you look at a baby, if you observe, while they're learning any words, the pronunciation may be wrong, we laugh it. But they never hesitate to, okay, receive that laughing in a positive manner. They'll accept. They laugh with us. Again, they'll start pronouncing it repeatedly. అంటే ఒక పదాన్ని తీసుకుని అది వాళ్ళు ఏమైనా తప్పు పలికితే మనం ఎప్పుడైతే నవ్వుతామో ఆ పదాన్ని మళ్ళీ మళ్ళీ పలికి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క పదభావాన్ని తెలుసుకొని ఆ పదాన్ని స్పష్టంగా పలకడానికి ప్రయత్నిస్తారు. మనం నవ్వినంత మాత్రాన వాళ్ళు నవ్వుతారు మనతో పాటు. దిల్ ఎంజాయ్ లెర్నింగ్ ఆఫ్ వర్డ్స్. సో మనం కూడా ఆంగ్ల భాషని నేర్చుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి తృష్ణ కానివ్వండి, తపన కానివ్వండి అదే విధంగా ఉండాలి. ఎవరి గురించి మనం నేర్చుకోవట్ల, మన గురించి మనం నేర్చుకుంటున్నాం. సో ఈ యొక్క ఆంగ్ల భాష యొక్క ప్రావీణ్యత కానివ్వండి, ప్రాముఖ్యత కానివ్వండి ఏ సెక్టార్‌లో ఎలా ఉందో చూద్దాము. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ communication for engineering students and professionals. Engineering is the biggest field of study and one of the best profession in the world. ప్రపంచం మొత్తంలో ఈ యొక్క ఇంజినీరింగ్ వ్యవస్థ అనేది, టెక్నికల్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. So while most of the theories and project explanations in engineering are taught in English, and it's a required to have a good English communication competence to overcome the task. ఏదైనా ఒక టాస్క్‌ని కానీ, ఏదైనా ఒక నైపుణ్య పరీక్షను గాని వాళ్ళు ఉత్తీర్ణులు కావాలి అంటే అది కేవలం ఆంగ్ల భాష వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. సో ఈ యొక్క ఆంగ్ల భాష అనేది విద్యా వ్యవస్థలో కానివ్వండి, ఉద్యోగ వ్యవస్థలో కానివ్వండి,